లేకపోతే మీకు క్వశ్చన్ జరిగినప్పుడు కూడా అన్మ్యూట్ చేసి ఎస్ అని చెప్పండి. సో దట్ లైక్ వీ హ్యావ్ ద కనెక్షన్. మీకు వినపడకపోయినా చాట్ లో చెప్పండి, మేము మళ్ళీ ఇక్కడ చెక్ చేస్తుంటాం. మైక్రోఫోన్ ఆటోమేటిక్ పోతున్నట్టుంది. ఓకే ఓకే సార్. సో ఫస్ట్ hcp.sap.com లో వెళ్ళి మీరు అందరూ ఇది ఫ్రీ వెబ్సైట్, ఫ్రీ SAP ప్లాట్ఫామ్ క్లౌడ్ అప్లికేషన్స్ చేసుకోవడానికి. ఇక్కడ రిజిస్టర్ అయితే ఎవరైనా డెమో అప్లికేషన్స్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను నా యూజర్ తో లాగిన్ అయ్యాను. ఇక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ అప్లికేషన్స్ చేసుకోవడానికి ఇది ఈ ప్లాట్ఫామ్ వాడుకోవచ్చు. ఇక్కడ ఇనిషియల్ గా ఇన్స్ట్రక్షన్స్ కూడా ఉంటాయి ఏంటి అన్నట్టుగా. నేను ఏం చేస్తానంటే డైరెక్ట్ గా ఈ అప్లికేషన్ లో వెళ్ళిపోతాను. ఇక్కడ మీరు చూడొచ్చు కూడా డిఫరెంట్ ఎడిషన్స్ ఉంటాయి. డెవలపర్ ఎడిషన్ ఫ్రీ ఎడిషన్ లో జావా అప్లికేషన్స్ డెవలప్ చేసినవి పెట్టుకోవచ్చు. ఇక్కడ సైన్ అప్ అని కూడా చూపిస్తుంది. ఇక్కడ సైన్ అప్ కి వెళ్ళి మీరు లాగిన్ కావచ్చు. లాగిన్ అయ్యి ఏ కైండ్ ఆఫ్ అప్లికేషన్స్ చేసుకోవచ్చు అన్ని ఇక్కడ స్టడీ చేసుకోవచ్చు మీరు. నేను డైరెక్ట్ దాంట్లో వెళ్తాను. కళ్యాణ్ గారు మీకు కాన్ఫరెన్స్ పెడుతున్నా అండి, మీరు కాల్లో ఉండండి. ఓకే, మీరు మ్యూట్ లోకి వెళ్ళిపోండి. అప్పుడు మీకు అన్న చెప్పిన అన్మ్యూట్ చేసి మాట్లాడారు. మీకు వినిపించకపోతే కనుక లెడదాం. ఓకే, ఇప్పుడు సరే టెస్ట్ మోడ్యూల్స్ అన్ని అనవసరం మనకి. ఓకే, so what are we trying to do and what they have to do after this session, expectation. సో మనకి ఈ HANA క్లౌడ్ ప్లాట్ఫామ్ వల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏం అక్కర్లేదు, సర్వర్ ఇన్స్టాల్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ వాడు క్లౌడ్ లో ఒక సర్వర్ ఇస్తున్నాడు, SAP సర్వర్ లో. కాకపోతే ఇక్కడ అబాప్ సర్వర్ కాదు, ఈ సర్వర్ లో జావా అప్లికేషన్స్ డెవలప్ చేసుకొని డిప్లాయ్ చేసుకోవచ్చు. ఆర్ మొబైల్ అప్లికేషన్స్ సమ్ టైప్ ఆఫ్ మొబైల్ అప్లికేషన్స్ డెవలప్ చేసి డిప్లాయ్ చేయవచ్చు. నేను ఏది అని మళ్ళీ చూపిస్తాను. మనకి ఏంటంటే ఇప్పుడు ఇది ఎందుకు వాడతాము అంటే మనము ఒక వెబ్ ఐడియా నేను సెకండ్ స్టెప్ లో చూపించి ఆ వెబ్ ఐడిలో ఒక అప్లికేషన్ చేసుకుంటే క్లయింట్ అప్లికేషన్ అది ఈ HANA క్లౌడ్ ప్లాట్ఫామ్ లో డిప్లాయ్ చేసుకుని రన్ చేసుకోవచ్చు ఆ ప్లాట్ఫామ్ నుంచి. సో సెకండ్ స్టెప్ లో మనకి ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ అప్లికేషన్ రన్ చేసుకోవడానికి ఈ HCP అప్లికేషన్, HCP ప్లాట్ఫామ్, HANA క్లౌడ్ ప్లాట్ఫామ్ యూజ్ చేసుకోవచ్చు మీరు. సో HANA క్లౌడ్ ప్లాట్ఫామ్ అంటే ఇది ఇప్పుడు గూగుల్ క్లౌడ్ ప్లాట్ఫామ్ లాగానే గూగుల్ ఆర్ మైక్రోసాఫ్ట్ అందరూ క్లౌడ్ లో సర్వర్ ఇన్స్టాల్ చేసేసి ఫ్రీగా డెవలప్ చేసుకోవడానికి ఇస్తున్నారు. ఓన్లీ డెవలపర్ ఎడిషన్ ఫ్రీగా ఇస్తున్నారు. ఈ డెవలపర్ ఎడిషన్ లో ఏం చేసుకోవచ్చు, నువ్వు ఇప్పుడు ఏదైనా ప్రోగ్రామ్ నువ్వు రాసుకొని డిప్లాయ్ చేసుకొని రన్ చేసుకోవచ్చు. దీనికోసం నీకు ఏ సర్వర్ అక్కర్లేదు, అక్కడే ఆన్లైన్ లో రన్ చేసుకోవచ్చు. సో సర్వర్ ఇన్స్టాలేషన్ పని లేదు, ఓన్లీ కోడింగ్ కూడా ఆన్లైన్ క్లౌడ్ లోనే ఒక అప్లికేషన్ ఇచ్చారు, నేను చూపిస్తాను. కోడింగ్ కూడా క్లౌడ్ లోనే కోడ్ రాసుకుని క్లౌడ్ లోనే కోడ్ డిప్లాయ్ చేసుకుని రన్ చేసుకోవచ్చు మనకి. సో డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకునే ఏమీ లేకుండానే అంతా క్లౌడ్ లోనే కోడ్ రాసుకోవాలి, క్లౌడ్ లోనే ఈ బ్రౌజర్ లోనే కోడ్ రాసుకోవాలి, బ్రౌజర్ లోనే డిప్లాయ్ చేసి బ్రౌజర్ లోనే రన్ చేసుకోవచ్చు. సో ఆ టైప్ ఆఫ్ ఎన్వైరన్మెంట్ ఉంది HANA క్లౌడ్ ప్లాట్ఫామ్ లో. ఈ ఎన్వైరన్మెంట్ లోనే మనము ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ లో ఫస్ట్ అప్లికేషన్ డెవలప్ చేసి రన్ చేస్తాము. సో దీనికి మనకి ఏ ఇన్స్టాలేషన్ అవసరం లేదు, ఏ సాఫ్ట్వేర్ లైసెన్స్ అవసరం లేదు. ఓన్లీ మీరు చేయాల్సింది ఈ సైట్ కి వెళ్ళి రిజిస్టర్ కావాలి. ఓకే, ఓన్లీ అనుకుంటారు. అందరూ ఉన్నారు ఇక్కడ చూపిస్తుంది కదా. Yes, sir. I'm here. I'm listening to the conversation, sir. Yeah. So the first thing, everybody needs a user in HANA Cloud Platform. The user is free.
So go to this website, register and get your user. And once you get the user, you can do the next steps. Okay, Brahmaji, take a notes and hcp.sap.com/platform.html అండి. HANA డెవలపర్ దాన్ని రాసుకోవడం కోసం we have to register అండి. అదే ఫస్ట్ పాయింట్ అండి. అంటే సో ఇక్కడ డెవలపర్ ఫ్రీ సైన్ అప్, దీనికి వెళ్ళి సైన్ అప్ చేసుకోవాలి. ఫస్ట్ నేను ఆల్రెడీ సైన్ అప్ చేశాను కాబట్టి ఇది ఆటోమేటిక్ గా లాగిన్ అయిపోయింది నన్ను. మీరు యూజర్ లాగిన్ అయిన తర్వాత ఇలాంటి స్క్రీన్ కి వెళ్తారు. ఇది HANA క్లౌడ్ ప్లాట్ఫామ్ కాక్పిట్. కాక్పిట్ అంటే ఇక్కడ నువ్వు ఓవర్ వ్యూ వస్తుంది, నువ్వు ఏం అప్లికేషన్ దీని మీద డెవలప్ చేసుకున్నావు, ఆ అప్లికేషన్స్ డిఫరెంట్ స్టేటస్ ఏముంది అవన్నీ సెట్టింగ్స్ చేసుకోవచ్చు ఇక్కడ. సో ఫర్ ఎగ్జాంపుల్ నా డాష్ బోర్డ్ లో ఏం చూడొచ్చు, HANA Access అంటే ఇది ఒక అప్లికేషన్ రిలేటెడ్ కాంపోనెంట్. ఇక్కడ HANA అప్లికేషన్స్ ఏమైనా డిప్లాయ్ చేస్తే ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ జావా బాక్స్ లో జావా అప్లికేషన్స్ ఏమైనా డిప్లాయ్ చేస్తే ఇక్కడ చూపిస్తుంది. ఇంకో HTML5 బాక్స్ లో HTML అప్లికేషన్స్ డిప్లాయ్ చేస్తే చూపిస్తుంది. నేను 2 HTML అప్లికేషన్స్ డిప్లాయ్ చేశానని చూపిస్తుంది రైట్ నౌ. ఒక జావా అప్లికేషన్ డిప్లాయ్ చేశానని చూపిస్తుంది, ఆ స్టేటస్ కూడా చూపిస్తుంది. సో మన ఫోకస్ ఇనిషియల్ గా HTML5 అప్లికేషన్ మీద ఉంటుంది, మన మొబైల్ అప్లికేషన్ కి. సో నేను ఒక అప్లికేషన్ డిప్లాయ్ చేశాను, HTML5 అప్లికేషన్. అది ఏం డిప్లాయ్ చేశానని ఇక్కడ క్లిక్ చేస్తే చూడొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక డెమో అప్లికేషన్ డిప్లాయ్ చేశాను, సెకండ్ అప్లికేషన్ కూడా డెమో అప్లికేషన్. ఇది శాంపుల్ అప్లికేషన్ రెడీమేడ్ గా ఉంది, ఇది నేను డిప్లాయ్ చేశాను. నెక్స్ట్ స్టెప్ లో నేను ఎలా డిప్లాయ్ చేశాను మీకు చూపిస్తాను. బట్ మీరు రిజిస్టర్ చేసుకున్న తర్వాత వచ్చిన ఈ కాక్పిట్ లో మీరు ఓవర్ వ్యూ చూసుకోవచ్చు, నేను ఏం డిప్లాయ్ చేశాను, అది రన్ అవుతున్నాయా లేవా, దానికి రిలేటెడ్ సెట్టింగ్స్ చేసుకోవచ్చు. మీరు ఫస్ట్ దీని రిలేటెడ్ డాక్యుమెంటేషన్ అన్ని కూడా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ హెల్ప్ లో పోయారంటే మీకు డీటెయిల్ గా ఇన్ఫర్మేషన్ ఇస్తుంది, ఏమేం చేయొచ్చు దేనికోసం అన్నట్టుగా. కాక్పిట్ అంటే ఏంటి, డిఫరెంట్ టూల్స్ ఏమేమి ఉన్నాయి. ఇప్పుడు ఎక్లిప్స్ టూల్స్ అక్కర్లేదు మనకి, బట్ ఇక్కడ దీని మీద అప్లికేషన్ ఎలా డెవలప్ చేసుకోవచ్చు నేను. సో హెల్ప్ స్టడీ చేసి ఇన్ఫర్మేషన్ తెచ్చుకోవచ్చు మీరు. ఇది ఒక వే ఆఫ్ లెర్నింగ్ అబౌట్ దిస్ అప్లికేషన్. అది కాకుండా ఓపెన్ ఎస్ఏపి నేను చెప్పాను ఇంతకు ముందు, ఓపెన్ ఎస్ఏపి లో రిజిస్టర్ కండి అని. ఓపెన్ ఎస్ఏపి లో కూడా మీరు ఒకసారి రిజిస్టర్ అయితే డిఫరెంట్ ఫ్రీ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి దీంట్లో ఆల్రెడీ. సో ట్రైనింగ్ కోర్సెస్ రన్ అవుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ బ్రహ్మాజీ మీ దగ్గర నోట్స్ అని తీసుకోండి. ఒకటేంటంటే ఫస్ట్ స్టెప్ ఏంటంటే హెచ్సిపి దాంట్లో రిజిస్టర్ అయ్యి ఆ కాక్పిట్ లోకి వెళ్ళడం కోసం మనం యూజర్ ఐడి పాస్వర్డ్ తీసుకోవాలి ఫస్ట్ స్టెప్. ఓకే, అక్కడ మనం ఏంటంటే బేసికల్ గా మనకి ఒక ఎన్విరాన్మెంట్ సిస్టమ్ ఎన్విరాన్మెంట్ మనకి సెక్యూర్ ఇస్తాం అన్నమాట. అంటే మన ఓన్ సర్వర్ ఓన్ సిస్టమ్ లో లాగిన్ అవ్వలేకుండా జస్ట్ అన్ని అక్కడే ఉంటాయి. ఆ సిస్టమ్ యూజర్ ఐడి పాస్వర్డ్ యూజ్ చేసి డెవలప్మెంట్ చేసుకోవచ్చు. సో అది ఫస్ట్ స్టెప్ అండి. మనందరికి మన టీవీ చెప్పాలండి బ్రహ్మాజీ. ఒకసారి నోట్స్ తీసుకోండి. ఆ వెబ్సైట్ అక్కడికి వెళ్ళి యూజర్ ఐడి క్రియేట్ చేసుకోవాలి. దట్ ఈస్ యూజ్ ఫర్ టు ప్లాట్ఫామ్ ఫర్ డెవలప్మెంట్ అండి. అది ఫస్ట్. ఓకే, అవును, అది నేను నెక్స్ట్ చూపిస్తాను ఎలా చేశాను, ఎలా డిప్లాయ్ చేశాను నేను చూపిస్తాను. సో ఫస్ట్ ఇక్కడ యూజర్ తెచ్చుకోండి, అది ఆ ప్లాట్ఫామ్ లో రన్ అయితే అప్లికేషన్స్. సెకండ్ ఓపెన్ ఎస్ఏపి సైట్ లో మీరు మ్యూట్ అయింది లేదు, అది మ్యూట్ అది. బ్రహ్మాజీ, వేణు, శ్రీదేవి మీకు వినిపించకపోతే చెప్పండి మాకు. సార్ వినిపి ఓకే. ఏం మిస్ అయ్యారు మీరు? ఎప్పటివరకు మీరు మిస్ అయ్యారు మీరు? మీరు ఎప్పటివరకు విన్నారు? సార్ ఐఎమ్ ఫాలోయింగ్ ద కన్వర్సేషన్ సార్. అది ఓపెన్ ఎస్ఏపి కూడా చూసాను, హెచ్సిపి ఇది కూడా చెప్పారు కదా, అది కూడా విన్నాను. రిజిస్టర్ అవ్వడము, ఆ తర్వాత ఎలా డిప్లాయ్ చేయాలని చెప్తా అన్నారు కదా. ఇప్పుడు
సో ఓపెన్ ఎస్ఏపీ లో ఒకసారి రిజిస్టర్ అయిన తర్వాత డిఫరెంట్ కోర్సెస్ డిఫరెంట్ టైమ్స్ లో డిఫరెంట్ కోర్సెస్ రన్ అవుతుంటాయి. ఇప్పుడు రన్నింగ్ కోర్సెస్ లో మనకి ఇంట్రెస్టింగ్ కోర్స్ ఇది, బిల్డ్ యువర్ ఓన్ ఎస్ఏపీ ఫ్యూరీ యాప్ ఇన్ ద క్లౌడ్. వచ్చేస్తున్నారా? ఓకే సార్. యాప్ ఇన్ ద క్లౌడ్. సో అందరూ ఈ కోర్స్ రిజిస్టర్ అయ్యి ఈ కోర్స్ చేయాలి. మన ప్రాజెక్ట్ కి చాలా ఇంపార్టెంట్ ఈ కోర్స్ లో ఉన్నవన్నీ. ఓకే. ఒకసారి మీరు రిజిస్టర్ అయ్యి కోర్స్ లో జాయిన్ అయితే మీరు ఫస్ట్ చూస్తారు ఏంటంటే రైట్ నౌ కోర్స్ వీక్ 4 లో ఉంది. ఇది 6 వీక్ కోర్స్. రైట్ నౌ ద కోర్స్ ఇస్ ఇన్ వీక్, బట్ మీరు వీక్ 1 నుంచి చేసుకోవచ్చు. అలా అని ఏం లేదు. ఇది వీక్ 4 లో ఉంటే వీక్ 1 లో చెప్పింది అవైలబుల్ కాదు అని ఏం లేదు. ప్రతిదీ అవైలబుల్ ఉంటుంది. నువ్వు ఇక్కడ వీడియో ట్యుటోరియల్స్ ఉన్నాయి. ఫస్ట్ డౌన్లోడ్స్ లో స్లైడ్స్ ఉంటాయి. ఈ స్లైడ్స్ లో ఓవర్ వ్యూ ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ అసలు ఏంటి డీటెయిల్ గా పోకుండా క్విక్ గా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే స్లైడ్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. స్లైడ్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ వీక్ ఏం చేశారు అనే స్లైడ్ ఓపెన్ చేస్తే మనకి సో అసలు ఫ్యూరీ అంటే ఏంటి, అసలు అంతా ఎస్ఏపీ ఇది ఎందుకు చేస్తుంది, అలాంటి ఇన్ఫర్మేషన్ ఫస్ట్ వీక్ లో చెప్పారు. సో ఈ స్లైడ్స్ తీసుకోండి. స్లైడ్స్ కాకుండా డీటెయిల్ వీడియోస్ కూడా ఉంటాయి. వీడియోస్ కూడా మనకి ఎంత ఇన్ఫర్మేషన్ కావాలంటే చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. వీక్ 2 లో ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ లెవెల్ వెళ్ళారు. వీక్ 2 ఆబ్జెక్టివ్ వాస్ బిల్డ్ యువర్ యాప్. సో దీంట్లో వెబ్ ఐడి కొంచెం ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. వెబ్ ఐడి అంటే ఏంటి, ఇక్కడే డిస్కషన్ ఫోరమ్స్ కూడా ఉంటాయి. మీకు ఆ కోర్స్ లో ఏదైనా క్లియర్ గా లేదనుకోండి మీరు క్వశ్చన్స్ అడగొచ్చు. క్వశ్చన్స్ అయితే ఎస్ఏపీ వాళ్ళే ఫ్రీగా ఫీడ్బ్యాక్ ఇస్తారు. అసలు ఏంటి ఇక్కడ ఎందుకు పనిచేయటం, ఏం చేయాలి అన్నట్టుగా. ఆల్రెడీ డిఫరెంట్ పీపుల్ క్వశ్చన్స్ కూడా అడిగారు, చూడొచ్చు ఇది. సో మనకి వీక్ 3 అండ్ వీక్ 4 ఇస్ మోర్ ఇంట్రెస్టింగ్. వీక్ 1 and 2 లో మోర్ ఇచ్చాడు. అసలు ఏంటి ఫ్యూరీ అంటే ఏంటి, అసలు ఏం టూల్స్ ఉన్నాయి, అలాంటి ఇన్ఫర్మేషన్ అది కావాలి మీకు. యాక్చువల్ గా మేబీ వీక్ 2 లో కొన్ని సైట్స్ వెళ్తాను నేను. మనకి టూల్ సెట్స్ ఏమున్నాయి అన్న ఓవర్ వ్యూ ఒక బాగా ఇచ్చాడు. దాని త్రూ మన డిస్కషన్స్ కూడా ఇప్పుడు కూడా పనికొస్తుంది. సో బేసికల్లీ ఏంటంటే కనుక వాళ్ళు రెడీ వాజ్ లుకింగ్ ఫర్ సమ్ అదర్ డాక్యుమెంట్స్ హియర్. ఏంటంటే ఇక్కడ ట్రైనింగ్ మెటీరియల్ ఎవ్రీ వీక్ ఒక 2-3 hours వాళ్ళు ఇస్తారు మనం. ఓకే, ఎవ్రీ వీక్. మనం ఆల్రెడీ 4 weeks అయిపోయింది. మనం ఒక 1 week లోకి వచ్చినాం. మళ్ళీ 4 weeks నుండి క్యాచప్ చేసేసి 5th week ఫాలో అయిపోవచ్చు మనం అంతా. సో ఇది కంప్లీట్ ఎండ్ టు ఎండ్ ట్రైనింగ్ మాట అంతే. అంటే క్లాస్ రూమ్ లో ఎలా ఇస్తారో అదే ట్రైనింగ్ ఇక్కడ ఇచ్చుకుంటూ వెళ్తున్నారు. ది అడ్వాంటేజ్ అంటే కనుక అంటేనే వీడియో ఆన్ డిమాండ్. అంటే కొన్ని ఫైల్స్ అన్ని ఆల్రెడీ అందులో ఉంటాయి, అవి ఫాలో అప్ చేసుకోవడం. సో మీరు ఏంటంటే కనుక ఒక 1 week క్లియర్ గా తీసుకున్నారు కొన్ని 4 weeks క్యాచ్ చేసేది. ఎందుకంటే ఎస్ఏపీ వాడు టీచ్ చేసేది అరౌండ్ అనుకోవచ్చు, బట్ కవర్ చేసుకోవచ్చు. సో 1 week లో ఇవన్నీ కవర్ చేసి వాటితో క్యాచ్ చేసేమాట. సో అంటే బేసికల్లీ నెక్స్ట్ టార్గెట్ ఏంటంటే కనుక ఫ్యూరీ కోర్సు దీంట్లో ఫినిష్ చేయాలి మన ఏంటి ఆన్లైన్. సో మనకి ఆన్లైన్ డాక్యుమెంట్స్ ఉన్నాయి, ప్రెజెంటేషన్స్ ఉన్నాయి, వీడియోస్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, ఇంక్లూడింగ్ ఎగ్జాంపుల్స్ సహా. అండ్ డిప్లాయ్మెంట్ హెచ్సిపిలో డిప్లాయ్ చేసుకుంటూ ప్రాక్టీస్ చేసుకోవాలి. సో టు లెర్న్ లైక్ వాట్ వి నీడ్ అంటే సిస్టమ్ కావాలి, ట్రైనింగ్ మెటీరియల్ కావాలి, ట్రైనింగ్ కావాలి. సో వీ హ్యావ్ బోత్. సో బేసికలీ యూ హ్యావ్ ఎవ్రీథింగ్. సో వీ నీడ్ టు ప్రాక్టీస్. సో ఇప్పుడు ఈ స్లైడ్స్ లో నేను చూస్తున్నాను. సో నేను ఇంతకుముందు లాగిన్ అయిన చూపించాను. ఈ స్లైడ్స్ కూడా ఇక్కడ స్లైడ్స్ లో చూపిస్తున్నాడు వాడు. వన్స్ లాగిన్ అయిన తర్వాత హెచ్సిపిలో ఈ ఓవర్ వ్యూ స్లైడ్ కి వస్తాం. దాంట్లో కాక్పిట్ ఉంటుంది, డిఫరెంట్ అప్లికేషన్స్ ఉంటాయి. లాగిన్ అయిన తర్వాత నేను చూపించింది ఏంటంటే ఈ కాక్పిట్ లో నేను చెప్పినట్టు డిఫరెంట్ టైప్ ఆఫ్ అప్లికేషన్స్ డెవలప్ చేసుకోవచ్చు. ఈ ట్రైనింగ్ లో కూడా అలాగే చూపిస్తున్నాడు వాడు ఏమవుతుంది ఆఫ్టర్ లాగిన్. తర్వాత క్లౌడ్ సొల్యూషన్స్ ఉన్నాయి, అది అంత ఇంపార్టెంట్ కాదు. బట్ వాట్ ఈస్ మోర్ ఇంట్రెస్టింగ్ ఇస్ ఇది ఆర్కిటెక్చర్ ఇన్ఫర్మేషన్ ఎలా ఏం చేసుకోవచ్చు అని అంత డీటెయిల్ గా పోకుండా. సో ఈ డిజైన్ ఛాలెంజ్ సరే, వీడు ఫియోరీ స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. ఇది మనకి ఇంపార్టెంట్ కానీ ఇమీడియట్ గా దాంట్లో అంత డీటెయిల్ పోకుండా
ఈ రోజుకి నేను ఫోకస్ చేసేది ఏంటంటే ఓన్లీ ఎలా వెళ్ళాలి. సో హెచ్సిపిలో వెళ్ళాము. తర్వాత హెచ్సిపి కాకుండా డెవలప్ చేసుకోవడానికి ఒక వెబ్ ఐడి ఉంది. ఆ వెబ్ ఐడిలోకి వెళ్దాం ఇప్పుడు మనము. వెబ్ ఐడి ఆల్రెడీ ఇన్స్టాల్ ఉంది నీకు సబ్స్క్రిప్షన్స్ లో. దీంట్లో పోయిన తర్వాత HTML అప్లికేషన్స్ లో వెళ్తే హెచ్సిపిలో లాగిన్ అయిన తర్వాత నీ అకౌంట్ లో డిఫరెంట్ డెవలప్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి. సో ఫర్ HTML ఫర్ అప్లికేషన్స్ నువ్వు కొత్త అప్లికేషన్ చేయాలి అన్నావు అనుకో. సో సరే ఇక్కడ కాకుండా ఒక నిమిషం నేను చూడాలి హెచ్సిపికి ఇక్కడ నుంచి లింక్ చేయడా. సో అకౌంట్ లో డిఫరెంట్ సర్వీసెస్ ఉంటాయి. నీ అకౌంట్ కి ఏమేమి సర్వీసెస్ ఉన్నాయి చెక్ చేసుకోవచ్చు. సో వన్ ఆఫ్ క్లౌడ్ ప్లాట్ఫామ్, మొబైల్ సర్వీసెస్, ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సర్వీసెస్ దీంట్లో డెవలప్ చేసుకోవచ్చు అని ఉంది. వన్ ఆఫ్ క్లౌడ్ సర్వీసెస్ మనకి నావిగేషన్ కొద్దిగా అంత ఈజీగా లేదు. సో అప్లికేషన్ యూఆర్ఎల్ ఇక్కడ చూస్తున్నావు. సో ఇక్కడ యూఆర్ఎల్ చేస్తున్నా కదా, నువ్వు ఎలా వచ్చింది వెబ్ ఐడి? సో నేను మళ్ళీ చెప్తాను, బట్ మోస్ట్లీ ఇక్కడ నుంచో లింక్ ఉంటుంది ఆ వెబ్ ఐడికి. సో ఇలా ఉంటుంది వెబ్ ఐడి. నా యూజర్ కి ఇలా ఉంది, మీకు డైరెక్ట్ గా కొద్దిగా డిఫరెంట్ గా ఉంటుంది యూఆర్ఎల్. బట్ ఆ యూఆర్ఎల్ తో డైరెక్ట్ గా వెబ్ ఐడికి నావిగేట్ చేసుకోవచ్చు. ఎక్కడ చెప్పు, మళ్ళీ చెప్పు అప్లికేషన్ లో. స్టేటస్ లోకి వెళ్తే కింద లింక్ ఉంటుందా? సో ఎక్కడెక్కడో లింక్ ఉంటుంది, బట్ ఆ డాక్యుమెంటేషన్ లో వచ్చాడు వాడు ఎక్కడ లింక్ ఎలా వస్తుంది, అంత ఈజీగా దొరకదు. బట్ ఇంపార్టెంట్ ఈ రోజుకి ఒక యూఆర్ఎల్ ఉంటుంది. ఆ యూఆర్ఎల్ త్రూ నువ్వు వెబ్ ఐడికి వెళ్ళొచ్చు. ఆ వెబ్ ఐడికి వెళ్తే దాని లాంచ్ పేజ్ ఇలా ఉంటుంది వెబ్ ఐడి ఇది. సో ఒకసారి వెబ్ ఐడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అప్లికేషన్స్ డెవలప్ చేసుకోవచ్చు. ఆల్రెడీ కొన్ని టెంప్లెట్స్ టైప్ రెడీగా ఇచ్చేసాడు. ఫర్ ఎగ్జాంపుల్ న్యూ ప్రాజెక్ట్ ఫ్రమ్ శాంపిల్ అప్లికేషన్, కొన్ని శాంపిల్ అప్లికేషన్స్ ఉన్నాయి. అది యూజ్ చేస్తూ ఆటోమేటిక్ ప్రాజెక్ట్ డెవలప్ చేయవచ్చు. సో దాంట్లో కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ శాంపిల్ అప్లికేషన్స్ ఇచ్చాడు. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ షాప్ అప్లికేషన్, ఆల్రెడీ డెమో షాప్ అప్లికేషన్ ఉంది, మొత్తం రన్ అయ్యే అప్లికేషన్. ఆర్ మేనేజ్ యువర్ ప్రోడక్ట్స్, కొన్ని ప్రోడక్ట్స్ మేనేజ్ చేసే టైప్ అప్లికేషన్స్ ఇచ్చాడు. ఆర్ కొన్ని పర్చేస్ ఆర్డర్ అప్రూవల్ అప్లికేషన్స్ ఇచ్చాడు. ఫర్ ఎగ్జాంపుల్ మనం మేనేజ్ ప్రోడక్ట్స్ తీసుకుందాం. మనము ఇది తీసుకొని నెక్స్ట్ వెళ్తే సెలెక్ట్ చేసుకుని శాంపుల్ అప్లికేషన్ అనేది మోస్ట్లీ నెక్స్ట్ ఎనేబుల్ కావాలి. ఇక్కడ ఫ్రీజ్ అయినట్టుంది. ఓకే, యాక్చువల్గా నేను ఆల్రెడీ ఒకసారి చేశాను. మేనేజ్ ప్రోడక్ట్ శాంపుల్ అప్లికేషన్ ఆల్రెడీ ఉంది, అందుకోసం మళ్ళీ చేయట్లేదు అనుకుంటాను. సో సరే షాప్ అప్లికేషన్ తీసుకో ఫర్ ఎగ్జాంపుల్. సో సరే ఇనిషియల్ గా లీగల్ ఏదో అంటుంది, అగ్రీ అనేసి నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు ఇది ఏం చేస్తుంది అంటే ఆ శాంపుల్
అప్లికేషన్ ని మన యూజర్ అకౌంట్ లో క్రియేట్ చేస్తుంది. వెబ్ ఐడిలో మన నార్మల్ డెవలప్మెంట్ ఎన్వైరన్మెంట్ లాగా అన్ని ప్రాజెక్ట్స్ చూసుకోవచ్చు. నా ప్రాజెక్ట్స్ ఏంటి, ఇక్కడ ఇప్పుడు కొత్త ప్రాజెక్ట్ క్రియేట్ చేస్తుంది. ఆ ప్రాజెక్ట్ లో ఆల్ కోడింగ్ అంతా ఆల్రెడీ ఇంక్లూడ్ చేసి క్రియేట్ చేస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇప్పుడు న్యూ నెట్ వీవర్ ఈపీఎం యాప్స్ ఈఎక్స్టీ షాప్ ఈ ప్రాజెక్ట్ పేరు ఇది ఓపెన్ చేస్తే మనకి డిఫరెంట్ ఫైల్స్ అన్ని చూసుకోవచ్చు. ఇక్కడ ఇది ఒక HTML అప్లికేషన్ ఆల్రెడీ మొత్తం జనరేట్ చేసేసింది. ఫర్ ఎగ్జాంపుల్ దాంట్లో ఇక్కడ మీకు జావా స్క్రిప్ట్ HTML నాలెడ్జ్ కావాలి ఇది తెలుసుకోవడానికి. వాళ్ళకి అర్థమవుతుంది ఇక్కడ అసలు ఇదేంటి, ఇవన్నీ ఎందుకు జనరేట్ చేసింది అన్నది. ఈ టైప్ ఆఫ్ మన ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ కి ఈ టైప్ ఆఫ్ ఒక అప్లికేషన్ కావాలి. ఇది ఆల్ ద ఫ్రంట్ ఎండ్ పార్ట్ మేనేజ్ చేస్తుంది అనమాట. సో ఏంటంటే కొంతమంది మన టీమ్ లో కూడా ఏంటంటే మెయిన్లీ ఫ్రంట్ ఎండ్ వాళ్ళు ఉంటారు, బ్యాక్ ఎండ్ వాళ్ళు అంటారు. ఇదేంటంటే ఫ్రంట్ ఎండ్ వాళ్ళు చేస్తారు, బ్యాక్ ఎండ్ వాళ్ళకి ఇది ఇన్ఫర్మేషన్ పర్పస్ కింద చెప్తున్నమాట అండి. సో ఫర్ ఎగ్జాంపుల్ మన ప్రకాష్ మోర్ అంటే సైడ్ కనెక్షన్ ఆర్కిటెక్చర్ లెవెల్. కాబట్టి దిస్ ఇస్ ఏంటంటే మోర్ లైక్ సీనియర్ కానీ లేకపోతే మన వేణు ఏంటి తర్వాత శ్రవంతి వీళ్ళకి మెయిన్ ఫోకస్ అనమాట అంటే టెక్నికల్ అన్నట్టు. సో దే డూ దిస్ ఏంటి డిప్లాయ్మెంట్ బ్యాక్ కనెక్ట్ చేసేది ఎస్ఐపి సైడ్ బ్యాక్ అండ్ టీమ్. సో అండ్ డోంట్ గెట్ కన్ఫ్యూజన్ లైక్ ఇక్కడ మళ్ళీ ఇది చేయాలని కాకుండా. సో దిస్ టెక్నికల్ ఫోకస్ ఓన్లీ డెవలపర్స్. సో ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్ కి ఇది కావాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మోడల్ అని ఉన్నాడు చెప్తున్నాడు. ఈ మోడల్ కింద ఏదైతే ఉందో ఈ మోడల్ లో వచ్చే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ప్రోడక్ట్ జేసన్ అన్నది ప్రోడక్ట్ మోడల్ చూపిస్తున్నాడు. ఈ ప్రోడక్ట్ మోడల్ బ్యాక్ ఎండ్ లో ఓ డేటా ఉండాలి. ఈ బ్యాక్ ఎండ్ లో మీరు ఒక ఆర్ఎఫ్సిని ఓ డేటా గేట్ వే త్రూ ఓ డేటా ర్యాప్ చేశారనుకోండి, ఆ ప్రోడక్ట్ ఇన్ఫర్మేషన్ ఎక్స్పోజ్ చేస్తారు. అది ఈ మోడల్ లో కన్జ్యూమ్ చేస్తుంది UI లో. సో ఫర్ ఎగ్జాంపుల్ ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ లో ఈ మనం ఏదైతే రీడ్ చేయాలనుకుంటున్నామో ప్రోడక్ట్ డేటా, అలా ప్రోడక్ట్ డేటా ఒక గేట్వే ఓ డేటా సర్వీస్ మీరు బ్యాక్ ఎండ్ లో ఆఫర్ చేస్తే అది ఆన్లైన్ సినారియోలో ఇక్కడ ఈ మోడల్ త్రూ కన్జ్యూమ్ చేస్తారు. సో బేసికల్లీ పీస్ ఆఫ్ కోడింగ్ మన ఎస్ఐపి టెర్మినల్ చెప్పాలంటే ఇది ఒక ఫంక్షన్ మాడ్యూల్. దిస్ ఫంక్షన్ మాడ్యూల్ కాల్స్ ఫ్రమ్ UI నుంచి కాల్ చేసి బ్యాక్ ఎండ్ లో ఎస్ఐపి డేటాను పట్టుకొచ్చి ఇక్కడ నీకు చూపించడం కానీ అప్డేట్ చేయడం. ఇది ఫ్రంట్ ఎండ్ కోడింగ్ అనుకోవచ్చు మనం. ఫ్రంట్ ఎండ్ లో మోడల్ ఎంటిటీ కోడింగ్ ఇది ఇలా ఉంటుంది వెబ్ అప్లికేషన్ లో. సో దాని రిలేటెడ్ వ్యూ కంట్రోలర్స్ అన్ని కూడా క్లాసెస్ ఉంటాయి. సో ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే దీన్ని డైరెక్ట్ గా రన్ చేయవచ్చు. ఈ రన్ చేసేటప్పుడు కూడా 2 డిఫరెంట్ ఆప్షన్స్ ఇచ్చాడు. రన్ విత్ మాక్ డేటా ఆప్షన్ కూడా ఉంటుంది. దీనికి రన్ విత్ మాక్ ఆప్షన్ ముందు మేము సేవ్ చేయాలి. సో దీన్ని రన్ చేసేటప్పుడు రన్ యాజ్ వెబ్ అప్లికేషన్ అని ఆప్షన్ ఇచ్చాడు. డిఫరెంట్ టైప్ ఆఫ్ డిప్లాయ్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి. బట్ రన్ యాజ్ వెబ్ అప్లికేషన్ కాకుండా మనకి రన్ విత్ మాక్ డేటా ఆప్షన్ మోస్ట్ ఇంపార్టెంట్. రన్ విత్ మాక్ డేటా ఏం చేస్తుందంటే ఓన్లీ ఆఫ్లైన్ లో రన్ చేస్తుంది. వీటిలో క్లయింట్ లోనే మాక్ డేటా ఇచ్చేసి నువ్వు రన్ చేసి చూడొచ్చు. బ్యాక్ ఎండ్ కనెక్టివిటీ లేకుండా మొత్తం డెవలప్ చేసుకోవచ్చు అప్లికేషన్. సో ఈ డెమో ఈ షాప్ అప్లికేషన్ అలా లేదేమో. ఇంకో ఈ ప్రోడక్ట్ అప్లికేషన్ నేను సేమ్ ఇలాగే టెంప్లేట్ త్రూ చేశాను. దీనికి ఏమొచ్చాడంటే ఓకే దీనికి ఇప్పుడు రన్ విత్ మాక్ డేటా ఆప్షన్ ఎందుకు చూపించట్లేదు. ప్రోడక్ట్ మేనేజర్ కనెక్షన్ పర్చేస్ ఆర్డర్ అప్రూవల్. మామూలుగా ఇక్కడ రన్ అనేసరికి రన్ అవుతుంది. బట్ డిఫరెంట్ రన్ ఆప్షన్స్ ఉంటాయి. ఇది మోస్ట్లీ ఆన్లైన్ లో రన్ చేయడానికి చూస్తుంది అనుకుంటాను. ఇక్కడే నువ్వు కళ్యాణ్ నువ్వు అడిగావు ఎలా మొబైల్లో ఎలా చూస్తుంది అన్నది. ఇక్కడ నువ్వు డిఫరెంట్ స్క్రీన్ రెజల్యూషన్స్ తో టెస్ట్ చేయొచ్చు అప్లికేషన్ ని. ఇది రైట్ నౌ ఎర్రర్ చూపిస్తుంది. యా ఇది రెస్పాన్సివ్ డిజైన్ తోనే జనరేట్ చేస్తుంది అంత HTML5 అప్లికేషన్స్ ఇక్కడ వచ్చేవన్నీ. సో అన్ని ఆటోమేటిక్ గా రెస్పాన్సివ్ డిజైన్ తో కోడింగ్ ఆల్రెడీ ఉంది అక్కడ, మనం ఏం చేయక్కర్లేదు. సో ఇక్కడ
సో ఇది జావా స్క్రిప్ట్ లైబ్రరీస్ యూజ్ చేస్తుంది. ఈ జావా స్క్రిప్ట్ లైబ్రరీస్ ఏదైతే యూజ్ చేస్తుందో అది ఆల్రెడీ క్రాస్ బ్రౌజర్ విత్ రెస్పాన్సివ్ డిజైన్ ఇంక్లూడెడ్. సో ఇంటర్నల్ గా అది మేజర్ అన్ని కాకుండా మొబైల్లో మేజర్ బ్రౌజర్స్, వెబ్ లో మేజర్ బ్రౌజర్స్ సపోర్ట్ చేస్తాయి. యా, ఇక్కడ డాక్యుమెంటేషన్ ఇస్తాడు ఎగ్జాక్ట్ గా ఏ వర్జన్స్ అవన్నీ అని. ఇక్కడ ఇంపార్టెంట్ కూడా ఏంటంటే నెక్స్ట్ లెవెల్లో మనం రన్ చేయడం, ఈ డిప్లాయ్మెంట్ ఆప్షన్స్ ఇచ్చాడు. ఈ డిప్లాయ్మెంట్ ఆప్షన్ ఏం చేస్తుంది, ఇక్కడ ఓన్లీ వెబ్ ఐడిలో నువ్వు క్లయింట్ అప్లికేషన్ డెవలప్ చేసుకున్నావు. ఇప్పుడు డిప్లాయ్ టు హనా క్లౌడ్ ప్లాట్ఫామ్ అంటాను నేను. ఇది ఏం చేస్తుంది, డైరెక్ట్ గా మన యూఐ కోడ్ అంతా తీసుకెళ్లి హనా క్లౌడ్ లో డిప్లాయ్ చేస్తుంది. సో హనా క్లౌడ్ అంటే తీసుకుంటాం ఆల్రెడీ. ఇక్కడ ఏంటంటే మనం HTML ప్రోగ్రామ్ రాసాము. ఇక్కడ HTML కోడింగ్ తో ప్రోగ్రామ్ రాసుకుంటాం. సో నేను ఇప్పుడు జనరేట్ చేసిన కొత్త అప్లికేషన్, శాంపిల్ అప్లికేషన్ తో ఇది నేను ఇప్పుడు ఎక్కడైనా డిప్లాయ్ చేయాలి. ఇప్పుడు నేను హనా క్లౌడ్ ప్లాట్ఫామ్ డిప్లాయ్ చేయమని ఆప్షన్ సెలెక్ట్ చేస్తాను. సో ఇక్కడ వర్షన్ అడుగుతుంది. నేను ఫస్ట్ వర్షన్ ఆఫ్ దిస్ అప్లికేషన్ డిప్లాయ్ చేసి నేను యాక్టివేట్ చేయకుండా అంటున్నాను. ఇప్పుడు ఏం చేస్తుంది, నేను డిప్లాయ్ నొక్కగానే ఈ కోడింగ్ అంతా తీసుకెళ్లి నా అకౌంట్ లో ఆ సర్వర్ లో డిప్లాయ్ చేస్తుంది. ఇప్పుడు మనం వెళ్ళి మళ్ళీ డాష్ బోర్డ్ లో కొత్త అప్లికేషన్ ఉంటుంది. సో ఒక లింక్ ఏంటంటే ప్రస్తుతానికి మనకి ఒక హానా క్లౌడ్ అని ఒక ప్లాట్ఫామ్ ఉంది. ఓకే, మనం ప్రొవైడ్ చేశాడు. దాని కాకుండా ఇక్కడ బేస్ చేసుకుని అక్కడ వెబ్ అప్లికేషన్ శాంపుల్స్ ఉన్నాయి. దాంట్లో ఒక అప్లికేషన్ డెవలప్ చేసుకున్నాము. డెవలప్ చేసిన దాన్ని ఏం చేసామంటే హనా క్లౌడ్ దాంట్లో డిప్లాయ్ చేసాము. సో మేము మళ్ళీ గో బ్యాక్ టు ది హనా క్లౌడ్, అక్కడ ఆ అప్లికేషన్ రన్ చేసి చూడవచ్చు. సో బ్యాక్ ఎండ్ డేటాతో బ్యాక్ ఎండ్ కనెక్టివిటీ చేస్తాం. ఇప్పుడు మనం ఓన్లీ ఫ్రంట్ ఎండ్ లో అప్లికేషన్ చేస్తాము, దాన్ని డిప్లాయ్ చేస్తున్నాము. ఇక్కడ డిప్లాయ్ చేసేటప్పుడు వర్షన్ ఇచ్చాము. ఇక్కడ ఇంకో ఆప్షన్ ఇచ్చాడు, రిజిస్టర్ టు ఫియర్ లాంచ్ ప్యాడ్ అనేసి. ఇది ఏంటంటే స్టాండర్డ్ లాంచ్ ప్యాడ్ అప్లికేషన్ కూడా పోర్టల్ లాగా ఉంది. దాంట్లో ఇంటిగ్రేట్ చేసి కూడా మన అప్లికేషన్ చేసుకోవచ్చు. బట్ ఇనిషియల్ గా అంత అవసరం లేదు మనకి. సో నేను దీన్ని క్లోజ్ అనేస్తాను. ఇప్పుడు నేను నా డాష్ బోర్డ్కి వెళ్తాను. దీన్ని ఇప్పుడు రిఫ్రెష్ చేస్తే అక్కడ కొత్త అప్లికేషన్ డిప్లాయ్ అయి ఉండాలి. నేను వర్షనింగ్ వస్తాను, కొంచెం అని చెప్తాను. సో ఇప్పుడు మనము కొత్త అప్లికేషన్ క్లిక్ చేసాము, దాన్ని ఇక్కడ సర్వర్ లో డిప్లాయ్ చేసాము. ఇక్కడ మీరు చూడొచ్చు, నెట్ వీవర్ షాప్ అప్లికేషన్ ఇక్కడ డిప్లాయ్ అయ్యింది. సో ఇక్కడ డెవలప్ చేసి డిప్లాయ్ చేసాము. దీన్ని రన్ కూడా చేయొచ్చు, యాక్టివ్ అని కూడా చూపిస్తుంది. బట్ మనము ఇమీడియట్ గా రన్ చేయము ఇక్కడ, ఎందుకంటే బ్యాక్ ఎండ్ కనెక్టివిటీ కావాలి. మనం ఇనిషియల్ ఫోకస్ ఓన్లీ క్లయింట్ అప్లికేషన్ చేసుకుని మాక్ డేటా తోటి UI లో రన్ చేస్తాం విత్ బ్యాక్ ఎండ్ కనెక్టివిటీ. ఆ స్టెప్ కి మనం నెక్స్ట్ స్టేజ్ లో వస్తాము. బట్ ఫస్ట్ స్టెప్ మనకి ఓన్లీ శాంపుల్ అప్లికేషన్ చేసుకొని మాక్ డేటాతో ఓన్లీ క్లయింట్ లో రన్ అయ్యేలా. ఓన్లీ ఈ అప్లికేషన్ ఎలా ఉంటుంది, దీని కోడింగ్ ఏంటి, శాంపుల్ అప్లికేషన్ చూసి రన్ చేసుకునేలా ఫస్ట్ మనకి. శ్రీదేవి, ప్రియాంక, వేణు, బ్రహ్మాజీ అండ్ మీకు అర్థమైంది కదా టెక్నికల్ ఫాలోయింగ్. Yes, sir. We are following, sir. చెప్పేది అర్థమవుతుంది. యూ కెన్ డ్యూ ఇట్ యువర్ సెల్ఫ్.
కట్ చేసి మాట్లాడాలి. హలో హలో రమాజీ తప్ప ఎవరు మాట్లాడట్లేదు మాకు. వాళ్ళు మ్యూట్ లో ఉన్నారా? ఓకే Rhino is okay. శ్రీదేవి హలో హలో ప్రకాష్ ప్రకాష్ వినపడుతుందండి. ఓకే గుడ్. శ్రీదేవి మీరు మాట్లాడేది వినపడుతున్నాయి, బట్ మీరు క్వశ్చన్ అడిగినప్పుడు మాత్రం క్వశ్చన్ ఏంటంటే ఎవరో అది కంట్రోల్ చేస్తున్నారు, చేయకండి సిస్టమ్ నుంచి. అది క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు ఎంట్రీ కొన్ని ప్రాసెస్ చెప్పాడు, తర్వాత ఎలా డిప్లాయ్ చేయాలో, ఎక్కడి నుంచి అప్లికేషన్ అనేది కొన్ని లింకులు అన్ని ఇచ్చాడు. మీరు ఫాలో అవుతున్నారా లేదా అన్నది అడిగాను. వేణు కన్ఫర్మ్ చేశాడు, ప్రకాష్ కన్ఫర్మ్ చేశాడు, శ్రీదేవి ప్రియాంక కన్ఫర్మ్ చేయాలి. ప్రియాంక యూ కెన్ టైప్. ఓకే ఫాలో అవుతున్నా. ఓకే వెరీ గుడ్. లెట్స్ అప్డేట్ టుగెదర్. డిస్టర్బెన్స్ ఉంది అతను చాలు. అవుతుందా? అంత చేయగలుగుతారు కదా మీరు అతను? ఓకే గుడ్. సో నేను రిపీట్ చేయమంటే మళ్ళీ ఒకసారి ప్రాసెస్ రిపీట్ చేస్తాను, ఎందుకంటే మనం ఈ స్టెప్స్ ఫస్ట్ హెచ్సిపిలోకి రిజిస్టర్ అవ్వాలి, అక్కడ లాగిన్ అవ్వాలి. లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత అక్కడ మీకు మొత్తం అన్ని ఒక లింక్ వస్తాయి. ఆ లింక్ తీసుకుని వెళ్ళాలి. లింక్ తీసుకున్న తర్వాత మొబైల్ అప్లికేషన్ సెలెక్ట్ చేసుకుంటే కనుక అక్కడ కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. ఆప్షన్ బేస్ చేసుకుని ఒక అప్లికేషన్ అనేది డెవలప్ చేయాలంటే కనుక ఉన్న ఎగ్జిస్టింగ్ దాన్ని ట్రై చేసుకుని దాన్ని ఎన్హాన్సెస్ చేసి కాపీ చేసి సేవ్ చేసుకోవాలి. వన్స్ ఇది దట్ అండ్ ఆటోమేటిక్లీ ఎప్పేర్ అవుతుంది, దేంట్లో ఈ డాష్ బోర్డ్ ఎప్పేర్ అవుతుంది. డిప్లాయ్ అయిన తర్వాత డిప్లాయ్ చేయాలి. అక్కడ డిప్లాయ్ చేసిన తర్వాత ఇక్కడ ఎప్పేర్ అవుతుంది. అక్కడ నుంచి రన్ చేస్తే కనుక హానా క్లౌడ్ లో ఎగ్జిక్యూట్ చేసినట్టు అవుతుంది అన్నమాట. అప్ టు దట్ ప్రాసెస్ రెడ్డి ఎక్స్ప్లెయిన్ చేశారు ఇప్పటి వరకు. ఓకే. హనా ఈ వెబ్ ఐడిలో చాలా చాలా ఫంక్షనాలిటీ, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫంక్షనాలిటీ ఉంది. మనం నార్మల్ ఎక్లిప్స్ కానీ అబాప్ లో కానీ డెవలప్ చేస్తే ఎలా ఏవైతే ఫంక్షనాలిటీ కావాలో ఇవే కాకుండా చాలా ఫీచర్స్ ఉన్నాయి. ఇక్కడ మీరు డాక్యుమెంటేషన్ చదివితే చూడొచ్చు. బట్ మామూలు వెబ్ డెవలప్ చేసే వాళ్ళకి కోడ్ కంప్లీషన్ అయి కానివ్వండి, బట్ మోస్ట్ ఇంపార్టెంట్ కోడ్ ఎక్కడ సేవ్ చేసుకోవచ్చు అన్న క్వశ్చన్ అడిగాడు కళ్యాణ్. గిట్ అన్నది ఒక రిపాజిటరీ అన్నమాట. గిట్ అన్నది ఒక ఓపెన్ సోర్స్ కోడ్ రిపాజిటరీ. ఈ డైరెక్ట్ గా దీంట్లో ఇంటిగ్రేషన్ ఉందన్నమాట. ఇది ఏం చేసిందంటే ఆటోమేటిక్ గా నువ్వు సేవ్ చేయగానే ఒక గిట్ రిపాజిటరీలో కోడింగ్ అంతా చేస్తుంది. గిట్ అంటే ఏంటి తెలుసుకోవాలి, ఇంపార్టెంట్ దీనికి. గిట్ రిపాజిటరీ ఏంటి, గిట్ లో ఇక్కడ మీరు చూస్తున్నారు ఆప్షన్స్ పుల్, ఫెచ్, రీబేస్, ఇవన్నీ టెక్నికల్ టర్మ్స్ ఇన్ గిట్. సో పుల్ అంటే ఆల్రెడీ ఉన్న కోడ్ లో రిపాజిటరీ నుంచి ఒక ప్రాజెక్ట్ నువ్వు బయటకు తీసుకోవచ్చు. పుష్ ఆప్షన్ ఇవ్వాలి, కానీ ఆటోమేటిక్ గా సేవ్ రిపాజిటరీలో సేవ్ చేసే ఫంక్షనాలిటీని పుష్ అంటాడు. కాకుండా మర్జ్, రీబేస్ అనేవి చాలా టెక్నికల్ డీటెయిల్స్ గిట్ రిపాజిటరీతో వర్క్ చేయడానికి. ఇది ఇక్కడ మీరు చూస్తున్నవి గిట్ రిపాజిటరీ ఫంక్షనాలిటీ. సో ఇది వీడు ఏం చేశారంటే ఆటోమేటిక్ గా నీకు గిట్ ఇంటిగ్రేషన్ ఐడిఈలో. గిట్ అంటే నువ్వు ఓన్లీ సోర్స్ కోడ్ మేనేజ్మెంట్ అనుకో, సోర్స్ కోడ్ రిపాజిటరీ. ఆటోమేటిక్ గా సోర్స్ కోడ్ రిపాజిటరీ ఇంటిగ్రేషన్ ఉంది. నీ ప్రాజెక్ట్ అంతా దాంట్లో సేవ్ అవుతుంది. నువ్వే కాకుండా నీ టీమ్ ప్యారలల్ గా వర్క్ చేయొచ్చు ఆ రిపాజిటరీలో. గిట్ లీనుక్స్ బ్యాక్గ్రౌండ్ తో వచ్చింది. ఈ మేజర్ అడ్వాంటేజ్ ఏంటి అంటే గిట్ తో ప్యారలల్ గా చాలా టీమ్ మెంబర్స్ ఆ సోర్స్ కోడ్ తో వర్క్ చేసుకోవచ్చు, బట్ ఇండివిజువల్ గా రిలీజ్ చేసుకోవచ్చు అనమాట. నువ్వు నీ వర్షన్ తో వర్క్ చేసుకోవచ్చు, వేరే వాడి లోకల్ తో వర్క్ చేసుకోవచ్చు. సెంట్రల్ గా మళ్ళీ అందరూ మర్జ్ చేసుకొని మళ్ళీ కామన్ కోడ్ చేసుకోవచ్చు. దాంట్లో చాలా ఫంక్షనాలిటీ ఉంది. మనకి అంత ఫంక్షనాలిటీ అక్కర్లేదు. మనకి డిపెండింగ్ ఆన్ ఎవరు వర్క్ చేస్తున్నారు అని లోకల్ కాపీలో వర్క్ చేసుకొని మళ్ళీ అంటే పాయింట్ మనం కంబైన్ ఎలా చేస్తాము అనేది మనం సెపరేట్ గా చూసుకోవచ్చు. బట్ ఓన్లీ మీ అండర్స్టాండింగ్ కోసం ఈ గిట్ అన్నది సోర్స్ కోడ్ మేనేజ్మెంట్ కోసం ఫంక్షనాలిటీ ఇంటిగ్రేట్ చేసి ఇచ్చాడు దాంట్లోనే.
యాజ్ ఎ టీమ్ ఎలా వర్క్ చేస్తారు అన్న దానికి ఇలా సాల్వ్ చేశాడు వాడు. రికార్డ్ చేసుకుంటాం కదా, ట్రీస్ చేసుకుంటాం కదా, అలాంటప్పుడు టీమ్ ఎలా చేయాలంటే ఎలా చేసుకోవచ్చు? యాజ్ ఎ టీమ్ ఇక్కడ వీటి కొన్ని ఆప్షన్స్ ఇచ్చాడు. టీమ్ మెంబర్స్ ని కొలాబరేషన్ ఫీచర్స్ ఇచ్చాడు. నీ ఎవరినైనా ఇన్వైట్ చేసుకోవచ్చు. నీ టీమ్ ఏంటి, నీ యూజర్ ఉంది, నీ ప్రాజెక్ట్ ఉంది. నీ ప్రాజెక్ట్ లో వేరే వాళ్ళని ఇన్వైట్ చేసి యాజ్ ఎ టీమ్ మెంబర్ చేసుకోవచ్చు నువ్వు. అది కొంచెం ఇంకా ఈ వెబ్ ఐడి అనేది చాలా న్యూ డెవలప్మెంట్ ఎస్ఏపీకి. ఈ ప్రోడక్ట్ ఓన్లీ 6 months ఓల్డ్ కూడా కాదు. ఎవ్రీ మంత్ ఎవ్రీ డైలీ ఫీచర్స్ వస్తూనే ఉన్నాయి దీంట్లో. సో అంత మెచ్యూర్ ప్రోడక్ట్ కాదు, బట్ మనకి ఓవర్ హెడ్ ఏం లేదు. మనకి ఈజీగా డెవలప్ చేసుకుని టెస్ట్ చేసుకోవచ్చు. యాజ్ అ డెవలపర్స్ శాంపుల్ అప్లికేషన్స్ ఉన్నాయి, ఆన్లైన్ టూల్ ఉంది, నేర్చుకోవచ్చు, రన్ చేసుకోవచ్చు. సో బగ్స్ ఉండొచ్చు, బట్ అది దానికి కూడా మంచిగా ఆల్రెడీ కమ్యూనిటీస్ ఉన్నాయి. అక్కడ క్వశ్చన్ పెట్టగానే ఇమీడియట్ గా ఆన్సర్స్ వస్తాయి. ఓపెన్ ఎస్ఏపీలో ట్రైనింగ్ ఉంది ఫ్రీగా. ఓకే, సో మేజర్ గా యాక్చువల్ గా మనకి మంచి మన ప్రాజెక్ట్ కి ఇంపార్టెంట్ ఫంక్షనాలిటీ అయితే ఇది ఆఫ్లైన్ డిప్లాయ్ చేసే అవసరం లేకుండా ఇక్కడ మీరు ఈ ఆప్షన్స్ కూడా చూడొచ్చు. గెట్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ గెట్ హిస్టరీ నేను పోతే ఇక్కడ చూడొచ్చు వర్జనింగ్. ఫస్ట్ స్టెప్ లో యాక్చువల్ గా ఈ ప్రాజెక్ట్ క్రియేట్ చేశాడు రిపోజిటరీలో, టెంప్లెట్ ఉంది. నేను ఇప్పుడు మళ్ళీ సేవ్ చేస్తే సెకండ్ వర్షన్ ఉంది అన్నట్టుగా సోర్స్ కోడ్ వర్షనింగ్ మొత్తం చూపిస్తుంది ఇక్కడ. అది కాకుండా సరే ఈ డిప్లాయ్మెంట్ ఆప్షన్స్ చూసాం మనము. డిప్లాయ్మెంట్ మనము ఇది కూడా ఇంట్రెస్టింగ్. మనకి డిప్లాయ్ టు ఎస్ఏపీ UI5 అబాప్ రిపోజిటరీ. మనకి ఫ్యూచర్ లో అబాప్ సర్వర్ లో ఈ అప్లికేషన్ డిప్లాయ్ చేసుకోవచ్చు. మన సినారియోకి ఇది ఇంపార్టెంట్. ఇది ఏదైతే చేస్తుంటున్నామో ఈ మొత్తం మాడ్యూల్ తీసుకెళ్లి అబాప్ సర్వర్ లో డిప్లాయ్ చేసుకోవచ్చు. ఇది మనం యాక్చువల్ గా అల్మాటిస్ కి రిక్వైర్మెంట్ అది. సో ఇన్స్టెడ్ ఆఫ్ డిప్లాయింగ్ ఇన్ క్లౌడ్ ప్లాట్ఫామ్, ఈ కోడింగ్ తీసుకెళ్లి నీ సర్వర్ అబాప్ సర్వర్ అయి ఉంటే దీనికి దాంట్లో డిప్లాయ్ చేసుకోవచ్చు. ఆర్ డౌన్లోడ్ చేసుకుని కూడా డిప్లాయ్ చేసుకోవచ్చు. ఆ ఫ్యూచర్ లో ఈ ఆప్షన్ మనకి ఇంపార్టెంట్. అక్కడ నుంచి రన్ అవుతుంది ఇంకా. సో నీకు ఎలాగో కనెక్టివిటీ కావాలి, టూ సిస్టమ్స్ కాకుండా అంతా ఒకటే సిస్టమ్ లో ఉంటుంది అప్పుడు. సో UI అప్లికేషన్, అబాప్ కోడింగ్ అంతా అబాప్ సర్వర్ లోనే ఉంటుంది. సో URL త్రూ కాల్ చేసుకుంటావు. అది UI కోడింగ్ అబాప్ సర్వర్ లో కాల్ చేస్తుంది. అది ఇంటర్నల్ గా మళ్ళీ కావాల్సిన డేటా RFCO డేటా నుంచి కాల్ చేసుకుంటుంది. రిమోట్ క్లౌడ్ అవసరం లేకుండా. సో ఇప్పుడు ఇది అక్కడ HCP లో డిప్లాయ్ చేసింది, అలా డిప్లాయ్ చేయకుండా నా సర్వర్ లో డిప్లాయ్ చేసుకోవచ్చు. ఆప్షన్స్ కూడా ఉన్నాయి. కాకుండా ఇది హనా క్లౌడ్ ప్లాట్ఫామ్, మనం ఈ డిప్లాయ్ హనా క్లౌడ్ ప్లాట్ఫామ్ ఆప్షన్ తీసుకున్నాము. సో అది ఇంపార్టెంట్. సో ప్రాజెక్ట్ సెట్టింగ్స్ అంటే ఇప్పుడు ప్రాజెక్ట్ సెట్టింగ్స్ లో డిఫరెంట్ ఆప్షన్స్, డీటెయిల్ సెట్టింగ్స్ చేసుకోవచ్చు మనము. డిఫరెంట్ ప్రాజెక్ట్ టైప్స్ ఏంటి అన్నట్టుగా. ఇది డీటెయిల్స్ మనకి నెక్స్ట్ లో పోవచ్చు అనుకోండి, ఇప్పుడే అంత అక్కర్లేదు ఇది. బట్ ఈ ప్రాజెక్ట్ రిలేటెడ్ ఐడి స్పెసిఫిక్ సెట్టింగ్స్ ఉన్నాయి దాంట్లో. కోడింగ్ ఎలా చేసుకోవాలి, కోడింగ్ ఇంప్లికేషన్స్ ఏంటి. ఇక్కడ ఇంపోర్ట్ ఆప్షన్ కూడా ఇచ్చాడు. డైరెక్ట్ గా ఆల్రెడీ ఇంకో ప్రాజెక్ట్ ఉంటే ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఆర్ ఇది కూడా ఇంపార్టెంట్, న్యూ ఓడేటా మోడల్. సో ఓడేటా మోడల్ ఫైల్ నుంచి నీకు నువ్వు ఓడేటా మనం బ్యాక్ ఎండ్ లో చేసుకొని ఉంటే ఆ మోడల్ ని ఇక్కడ వాడుకోవచ్చు మనం. సో ఆ మోడల్ వాడుకొని మనం ఆఫ్లైన్ అప్లికేషన్ చేసుకోవాలి. ఫస్ట్ లో ఓడేటా మనము గేట్వే ఇన్స్టాల్ చేస్తున్నాం కదా, గేట్వే ఇన్స్టెడ్ ఆఫ్ వెబ్ సర్వీసెస్ కాకుండా ఓడేటా అనేది కొత్త ప్రోటోకాల్, కొత్త డేటా మోడల్ వచ్చింది. ఆ గేట్వే అంతా ఆ డేటాని ఓడేటా త్రూ ఎక్స్పోజ్ చేస్తుంది. మీరు ఓపెన్ ఎస్ఏపీ కోర్సులో చేస్తే దాంట్లో కూడా డీటెయిల్ గా ఓడేటా అంటే ఏంటి, ఎలా చేయాలి, ఆ ఇన్ఫర్మేషన్ కూడా ఓపెన్ ఎస్ఏపీ కోర్సులో ఉంది. బట్ మన ప్రాజెక్ట్ కోసము ఇంపార్టెంట్ ఏంటి, ఈ మోడల్ ఏదైతే ఉందో ఓడేటా మోడల్ ఎక్స్పోజ్ చేస్తాము. అది డైరెక్ట్ గా ఫైల్ ఉంటే ఆ ఫైల్ త్రూ మనం ఆఫ్లైన్ గా అప్లికేషన్ డెవలప్ చేసేసుకోవచ్చు. అథెంటికేషన్ కాదు, ఓడేటా ఇస్ అ డేటా మోడల్ ప్రోటోకాల్. సో వెబ్ సర్వీస్ ఎలా ఉంటుందో రెస్ట్ బేస్డ్ అలా సర్వీస్ కాల్ చేసుకోవచ్చు. ఈ ఫార్మాట్ ఓడేటా ఫార్మాట్ లో ఎక్స్పోజ్ చేస్తుంది ఆ డేటాని.
డేటా ఎన్క్రిప్షన్ కాదు, డేటా ఫార్మాట్ అనుకో, స్టాండర్డైజ్డ్ డేటా ఫార్మాట్, వెబ్ సర్వీసెస్ లాగానే. కాకపోతే ఇంకా సింపుల్ గా, ఇంకా ఇప్పుడు స్టాండర్డైజ్డ్ గా. సో వెబ్ సర్వీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఏం అక్కర్లేదు నీకు, ఓన్లీ డైరెక్ట్ గా వెబ్ అప్లికేషన్ లో దాన్ని కాల్ చేసుకుని వర్క్ చేసుకోవచ్చు. సో ఓడేటా ఇస్ అ స్టాండర్డ్ ప్రోటోకాల్. మైక్రోసాఫ్ట్, ఎస్ఏపీ, డిఫరెంట్ పెద్ద పెద్ద కంపెనీస్ అందరు కలిసి ఒక ఓడేటా ప్రోటోకాల్ క్రియేట్ చేశారు. సో ఈ గేట్వే అన్న ప్రోడక్ట్ ఆ ఫార్మాట్ లో ఎక్స్పోజ్ చేస్తుంది మన బ్యాక్ ఎండ్ ఫంక్షనాలిటీని. అందుకే మనకు గేట్వే కంపల్సరీ. ఆ గేట్వే త్రూ మన ఫంక్షనాలిటీ బ్యాక్ ఎండ్ లో ఎక్స్పోజ్ చేయడం కంపల్సరీ. అది ఉంటేనే మనం ఈ ఐడితో కన్జ్యూమ్ చేస్తే అప్లికేషన్ ఫ్రంట్ ఎండ్ లో డెవలప్ చేసుకోవచ్చు. ఇంకా వేరే కనెక్టివిటీ ఏం పనిచేయదు. సరేనా? అది కాకుండా నెక్స్ట్ ఈ రన్ లోనే రన్ విత్ మాక్ డేటా ఆప్షన్ చూపించట్లేదు, బట్ ఇది కూడా రన్ చేస్తే రన్ అవుతుంది యాక్చువల్ గా. చూస్తాను నేను ఇక్కడ ఎందుకు రన్ అవ్వట్లేదు. సో ఏదో సెట్టింగ్స్ కరెంట్ గా మిస్ అవుతున్నట్టున్నాయి, బట్ ఇన్ ప్రిన్సిపల్ ఇలా నుంచే రన్ చేసే ఆప్షన్ కూడా ఉంది. రన్ చేయడం కాకుండా డీబగింగ్ అన్ని ఆప్షన్స్ ఉన్నాయి. నార్మల్ ఐడి లాగే అన్ని ఫీచర్స్ ఉంటాయి దీంట్లో. ఇక్కడే కోడ్ చేస్తావు, ఇక్కడే కోడింగ్ హెల్ప్ ఏంటంటారు, ఆటో హెల్ప్ ఫీచర్స్ ఉంటాయి. నేను ఇక్కడ ఇంకో శాంపుల్ యాప్ స్టార్ట్ చేస్తుండే, నేను ఈ లింక్ కూడా పెట్టాను. సింపుల్ కెమెరా యాప్ ఎలా చేయాలి అన్న స్కానింగ్. సెకండ్ స్టెప్ స్కానింగ్. ఫస్ట్ స్టెప్ ఇక్కడ ఓన్లీ కెమెరాలో ఫోటో తీసుకుని అప్లికేషన్ ఎలా చేయాలి అన్న ఎగ్జాంపుల్ యాప్ ఇచ్చాడు. అది ట్రై చేస్తున్నా. ఆ లింక్ నేను మన ఫైల్ లింక్స్ లో కూడా పెట్టాను. ఇది మీరు ట్రై చేయొచ్చు. ఫస్ట్ సింపుల్ యాప్, ఇది నెక్స్ట్ స్టెప్ మనకి యాక్చువల్ గా. సో మీరు ఆ శాంపుల్ కెమెరా యాప్ ఎగ్జాంపుల్ తీసుకుని ఓన్ అప్లికేషన్ క్రియేట్ చేసి అది డౌన్లోడ్ చేసి మీ మొబైల్లో రన్ చేసి ఇలా చూసుకుంటే మీకు ఇది అర్థమైనట్టు మనకి వస్తుంది. నేను ఈ లింక్ మళ్ళీ పంపిస్తాను. ఎగ్జాక్ట్ గా కెమెరా యాప్ ఎగ్జాంపుల్ లింక్ ఏది ఉందో దాంట్లో వాడు స్టెప్ బై స్టెప్ విత్ కోడింగ్ ఇచ్చాడు. ఈ ఎగ్జాంపుల్ ఎలా రన్ చేయాలి. నేను ఇప్పుడు దీన్ని రన్ చేస్తే ఓన్లీ సింపుల్ ఇదే చూపిస్తుంది. ఓన్లీ నేను ఒక బటన్ క్రియేట్ చేశాను, ఒక ఇమేజ్ క్రియేట్ చేశాను. ఈ బటన్ క్రియేట్ జావా స్క్రిప్ట్ కోడింగ్ కూడా ఇంక్లూడ్ చేసి నువ్వు అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకుని ఉంటే బటన్ నొక్కగానే నీ కెమెరా ఫోటో తీసుకొని నీ సేవ్ చేసే ఫంక్షనాలిటీ ఎగ్జాంపుల్ యాప్ లో ఉంది. ఇది మనకి నెక్స్ట్ స్టెప్. సో ఇక్కడే డిఫరెంట్ రెజల్యూషన్, ఐప్యాడ్ లో అయితే ఎలా ఉంటుంది, చిన్న ఐఫోన్ లో ఎలా ఉంటుంది, అవన్నీ కూడా చూసుకోవచ్చు విజువలైజేషన్ ఇక్కడే. అది కాకుండా దీన్ని రన్ యాక్చువల్ గా డివైస్ మీద రన్ చేయాలి మనం. అది మన ఫస్ట్ ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్, ఫస్ట్ టెస్ట్. దానికి ఏమక్కర్లేదు. ఇక్కడ నువ్వు డెవలప్ చేసుకో. డెవలప్ చేసుకున్న తర్వాత నువ్వు డిప్లాయ్ చేసుకోవచ్చు. కాకపోతే ఇదే కోడింగ్ నువ్వు డౌన్లోడ్ చేసుకుని లోకల్ డివైస్ లో కూడా రన్ చేసుకోవచ్చు. మొత్తం ఆఫ్లైన్ అప్లికేషన్. దీంట్లో ఫస్ట్ కెమెరా అప్లికేషన్ లో నీకు కనెక్టివిటీ అక్కర్లేదు. ఓన్లీ HTML application which will trigger UI for starting the camera and taking a photo and storing it locally. సో దాంతో నువ్వు నేను అప్లికేషన్ ఎలా క్రియేట్ చేయాలి, జావా స్క్రిప్ట్ లో కోడింగ్ ఎలా చేయాలి, లేఅవుట్స్ ఎలా చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ వ్యూ కంట్రోలర్ కాకుండా ఓన్లీ వ్యూలో వెళ్ళాలనుకోండి. ఈ వ్యూలో కూడా ఆప్షన్స్ ఉంటాయి. నీకు డైరెక్ట్ గా ఇక్కడే కంట్రోల్ ఆప్షన్స్ కూడా ఉంటాయి. ఓపెన్ విత్ లో నేను లేఅవుట్ ఎడిటర్ వెళ్ళాలనుకోండి. సో ఈ లేఅవుట్ ఎడిటర్ లో యాక్చువల్ గా నేను లేఅవుట్ డిజైన్ చేసుకోవచ్చు. లేఅవుట్ డిజైన్ చేసుకోవడమే కాకుండా న్యూ ఎలిమెంట్స్ యాడ్ చేసుకోవచ్చు లేఅవుట్ లో. బటన్స్ కానీ కంట్రోల్స్ కానివ్వండి. లేటర్ మనకి ఇక్కడ బార్కోడ్ టైప్ ఆఫ్ కంట్రోల్ కావాలి, బట్ అలాంటివి కూడా ఉన్నాయా ఇవన్నీ నెక్స్ట్ స్టేజ్ లో చేద్దాం మనం.
ఓకే, సో మొత్తము డెవలప్ చేసుకోవడానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే ఉంది. ఈ ట్రైనింగ్ లో కూడా ఉంది ఇన్ఫర్మేషన్ ఎలా వాడుకోవాలి. అది కాకుండా ఇక్కడ హెల్ప్ కూడా ఇచ్చాడు చాలా. మామూలుగా HTML జావా స్క్రిప్ట్ కోడింగ్ చేసే వాళ్ళకి మామూలుగా కొత్త ఏం లేదు, ఇలాంటివి అంతే డిఫికల్ట్ ఏమి ఉండకూడదు. HTML జావా స్క్రిప్ట్ కావాలి ఇక్కడికి, ఓన్లీ HTML జావా స్క్రిప్ట్ నాలెడ్జ్ కావాలి, అంతకన్నా ఎక్కువ ఏం అక్కర్లేదు. మన కొలీగ్స్ కూడా చెప్పొచ్చండి అంటే నాట్ సో ప్రౌడ్ ఆఫ్ టెక్నాలజీ ఏం నేర్చుకోకూడదు అంటే HTML కొంచెం స్మార్ట్ ఉంది, లాజికల్ థింకింగ్ ఉంటే కనుక డాక్యుమెంటేషన్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. కొద్దిగా హార్డ్ వర్క్ చేసి కాపీ చేసి కొద్దిగా రీసెర్చ్ చేస్తే చేసుకోవచ్చు. డిజైన్ ఎలాగంటే ఏ కలర్ కావాలి ఏంటన్నది అనాలి, మనం అలాగే చెప్తాం కాబట్టి అంతే ఎక్కడ లేఅవుట్ డిజైన్ ఆస్పెక్ట్స్ కొద్దిగా అది. సో కళ్యాణ్, మీకు ఆ డిజైన్ ఏదైతే ఉందో దాంట్లో OpenSAP కోర్స్ లో ఇక్కడ క్లియర్ గా ఇచ్చాడు ఫ్యూరీ డిజైన్ గైడ్ లైన్స్ ఏంటి, కొన్ని ఆల్రెడీ టెంప్లెట్స్ ఇచ్చేసి శాంపుల్ యాప్స్ కూడా ఇచ్చాడు. మనం దాన్ని యూజ్ చేస్తూ వాడుకోవాలి మనం POC లో. అది మళ్ళీ సెపరేట్ డిస్కస్ చేద్దాం. బట్ మీరు ఆ ఫ్యూరీలో కోర్స్ లో చూడండి, వీక్ 1 వీక్ 2 లో డిజైన్ గైడ్ లైన్స్ డిజైన్ టెంప్లెట్స్ ఇచ్చాడు ఫర్ డెవలపింగ్ మొబైల్ యాప్స్. అది యూజ్ చేస్తూ టెంప్లెట్స్ టూల్ కిట్ వాడుతూ మనం మాకప్ చేసుకోవాలి. దాని బేసిస్ మీద ఎవరైనా ఎగ్జాక్ట్ గా అలా వచ్చేలా డెవలప్ చేసుకుంటారు. ఓకే, ఫస్ట్ స్టెప్. సో మనకి నెక్స్ట్ స్టెప్ ఈ శాంపుల్ కెమెరా యాప్ ఎలా చేస్తాము, రన్ ఎలా చేస్తున్నాం అనేది, అది అక్కడ వరకు వస్తే ఫస్ట్ మైల్ స్టోన్ మనకి. వీళ్ళు ఎంత తయారు చేసి మనకు ఒకటి ఇండివిజువల్ వాళ్ళు ఒక మన డెమో చేయడానికి 1 week వస్తుందా 1 week? ఏది డెమో చేయడానికి ఇప్పుడు చూపించగలుగుతాను. డూ సంథింగ్ హియర్ అండ్ దెన్ నేను డూ వాట్ ఎవర్ దే డిడ్ కవర్ చేసి. సో 1 week లో వాళ్ళందరూ డెమో చేసి ఇక్కడ వరకు శాంపుల్ యాప్ ఆడుకొని రన్ చేసుకోవడం 1 week లో ఈజీగా తొందరగానే అయిపోవాలి. మీకు ఎఫర్ట్ ఎక్కడైతుంది అంటే హలో, వినిపిస్తుందా వేణు? హలో, 1 minute అయి ఉంటుంది. 13:02 అన్నాడు. అప్పుడు పంపించాను మెసేజ్, నాట్ ఏబుల్ టు హియర్ అని. ఓకే వేణు వినిపిస్తుందా? Yes, sir. I'm able to hear, sir. I'm able to hear. Okay. Sorry, it went to mute again for some reason. Okay. So the thing is, ఇప్పటి వరకు రెడ్డి చెప్పింది అంతనే ఒక డెమో తయారు చేసుకోవచ్చు అంతనే. సో ఫస్ట్ 2 targets ఫర్ నెక్స్ట్ వీక్ ఏంటంటే 5 weeks కోర్స్ ఉంది కదా, అది కంప్లీట్ చేయటము. ఓకే, ఫియర్ యాప్ గురించి. దాని తర్వాత SAP వాడు స్కెడ్యూల్ ఫాలో అవ్వచ్చు. సో మనం ఫుల్ టైమ్ అంటే ఎఫర్ట్ పెట్టామంటే కనుక 5 weeks మనం కంప్లీట్ చేయొచ్చు అంతేనే. దట్స్ 1 thing. సెకండ్ థింగ్ అందరికి ఇన్స్ట్రక్టర్ రైట్, లైక్ HCPలోకి వెళ్ళి దీంట్లోకి వెళ్ళి రిజిస్టర్ చేసుకుని అట్లా ఎలాగా ఏంటి స్మాల్ డెమో యాప్ తయారు చేసి డిప్లాయ్ చేసుకోవడం అంతా కదా, ఆ ప్రాసెస్ అంతా అర్థం చేసుకుని ప్రాక్టీస్ చేసుకుని
ప్రతి ఒక్కరు కూడా ఒక డెమో చేయడం ట్రై చేయండి. సో మేక్ ఇట్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ కెమెరా యాప్ ఉంది కదా, అది ఇంకా. సో ఈ లోపల ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా సరే నాకు మెయిన్లీ రెడ్డికి మెయిల్ పెడితే ఆన్సర్ చేస్తాడు అంతని. ఎక్కడైనా మీరు స్టక్ అయిపోయి ఇక్కడ మూవ్ ఫర్దర్ అనుకుంటే కనుక ఆ యాప్స్ ని ఏదో ఒక డెమో తీసుకుని అంతని సింపుల్ గాని ఆ జావా స్క్రిప్ట్ తర్వాత HTML అర్థం చేసుకుంటూ అలా డిప్లాయ్ చేస్తే కనుక నెక్స్ట్ స్టెప్స్ మళ్ళీ రెడ్డి చెప్తారు మనకి. My question was like, is that something like, we can do it by next week Sunday? Venu? Yeah, sir. Okay, good. So, Sridevi, Priyanka, are you all right? Okay, good. So, we have the documentation, we have the systems. We will be supporting you. Like, you're stuck and not like moving further and something. So we have everything. So if you any skills complete చేసి ఈ డెమో తయారు చేయగలిగితే కనుక మనకి గుడ్ స్టార్ట్ వస్తుంది. అక్కడి నుంచి మనం రియల్ ప్రోటోటైప్కి వెళ్ళిపోవచ్చు అంతే. ఓకే, దెన్ అప్పుడు మనకి కళ్యాణ్ మనకి హెల్ప్ చేస్తారు డిజైన్ గురించి అంతని. సో మీ రిక్వైర్మెంట్స్ నేను బ్రహ్మాజీ వర్క్ చేస్తున్నాము అంటే ప్రెజెంటేషన్ అది రెండు మొత్తం SAP వాళ్ళు తీసుకుని SAP వాళ్ళ చేత ఆర్కిటెక్చర్ కన్ఫర్మ్ చేసిన తర్వాత డిజైన్ వస్తుంది. డిజైన్ వచ్చిన తర్వాత రియల్ గా POC తయారు చేయొచ్చు. దట్స్ అ ప్లాన్. ప్రకాష్ మీరు ఇప్పుడే జాయిన్ అయ్యారు కాబట్టి వాట్ ఎవర్ యూ కుడ్ డన్ ఇట్ హెల్ప్ ప్రకాష్. మేబీ వీ కెన్ టాక్ ఆఫ్లైన్ ప్రకాష్ అంతని. జస్ట్ ఏంటంటే టూ టెక్నికల్ అనుకుంటాను ఫ్రమ్ యువర్ సైడ్ చూద్దాం సార్ ప్రకాష్. మనం మళ్ళీ నేను మాట్లాడతాను ప్రకాష్. అది అంటే ఈ ఫ్రంట్ ఎండ్ కాకపోతే మీరు బ్యాక్ ఎండ్ ఇన్వాల్వ్ అవుతారు అంతని అక్కడనే చూడొచ్చు ప్రకాష్. లేదు ఇది ఇంట్రెస్ట్ అనుకుంటే కనుక ఇట్స్ అప్ టు యూ ప్రకాష్. ఓకే, సో దట్స్ అ ప్లాన్ అంతే కదా. సో బేసిక్ గా HANA క్లౌడ్ ప్లాట్ఫామ్ అంటే ఏంటి, వెబ్ ఐడి అంటే ఏంటి, ఈ హ్యాండ్స్ ఆన్ స్కిల్స్ కావాలి. ఇది డెవలప్ చేసుకోవడం మళ్ళీ పోయింది. సో బేసిక్ గా మనకి HANA క్లౌడ్ ప్లాట్ఫామ్ అంటే ఏంటి, దాన్ని ఎలా వాడుకోవాలి, వెబ్ ఐడి అంటే ఏంటి, దాన్ని ఎలా వాడుకోవాలి, హ్యాండ్స్ ఆన్ స్కిల్స్ కావాలి, నేర్చుకోవాలి మనము. అది మ్యాండేటరీ. అది లేకుండా మనం ఏమి చేయలేము. ఓకే Okay, sir. ఓకే, గుడ్. సో ఇట్స్ నాట్ బిగ్ డీల్ రైట్. ఐ మీన్ మరీ అంటే ఏదో డిఫరెంట్ యానిమల్ డీల్ అని కాకుండా మనకు టెక్నికల్ నాలెడ్జ్ ఉంది, కాకపోతే డిఫరెంట్ గా విడిపెట్టాడు అంటే డిఫరెంట్ స్టెప్స్ ఉన్నాయి అంతే. దట్ ఈస్ SAP 6 months ఓల్డ్ ప్రొడక్ట్ అంట అంతే. SAP చాలా ఫోర్స్ గా పుష్ చేస్తుంది కస్టమర్స్ కి. సో చాలా పుష్ చేస్తుంది, స్టేట్ ఆఫ్ ఆర్ట్. సో ఇప్పుడే చాలా మనం మార్కెట్ లో చాలా మంచి పొజిషన్ లో ఉంటాం. ఇప్పుడు తొందరగా నేర్చుకుని తొందరగా ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్ ఉంది ఇప్పుడు మనకి. సో దీన్ని మనం ఏంటి SAP అందరూ కూడా అంటే పార్ట్నర్ కాబట్టి ముందు నుంచి ఇన్వాల్వ్ అవ్వచ్చు. వాళ్ళు చేసే డెవలప్మెంట్ అంటే కాబట్టి మనం నాలెడ్జ్ స్ట్రాంగ్ జావా స్క్రిప్ట్ మోస్ట్ ఇంపార్టెంట్. సో జావా స్క్రిప్ట్ నేర్చుకోవడంలో ఇన్వెస్ట్ చేసుకోండి మీరు. ఫ్రమ్ నాలెడ్జ్ పాయింట్ ఆఫ్ వ్యూ జావా స్క్రిప్ట్ చాలా ఇంపార్టెంట్. సో థియరీ మోర్ డిజైన్ గైడ్ లైన్స్ కాబట్టి మీకు మంచి స్ట్రాంగ్ జావా స్క్రిప్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ అంటాను నేనైతే. ఓకే, సో నెక్స్ట్ ప్రమాణం మనం ఫ్రైడే స్కెడ్యూల్ చేద్దామండి అంతని. ఫ్రైడేకి వీకెండ్ చూద్దాం. ఫ్రైడే మా ఈవినింగ్ పెట్టుకోవచ్చు. ఫ్రైడే 6 o'clock జర్మన్ టైం 6 o'clock బ్రహ్మాజీ స్కెడ్యూల్ చేసేయండి అంతనే. మీటింగ్ బ్రహ్మాజీ వినపడిందా? ఓకే, గుడ్. సో నెక్స్ట్ వీక్ ఫ్రైడే 6 o'clock. Alright, that's all for now. I mean, and like technical details. Any questions in there? Venu gani, Sridhar gani, Prakash. Any questions in there? Practice చేస్తున్నారు. Okay.
చేయండి అంతా. ఓకే చెయ్యి. ఓకే సో చాలా. సో మీకు రేపటి కాల్ చేద్దాం. మీకు మనకి అయిపోయింది అంటే సో ఈ నెక్స్ట్ వీక్ వచ్చినప్పుడు దాని తర్వాత POC రిక్వైర్మెంట్స్ అవి చేయొచ్చు. మళ్ళీ మీరు కాల్ ఉండండి అంటే మనం ప్రెజెంటేషన్ మాట్లాడాలి. హలో వేణు. ఎస్ సార్. ఏంటి మీరు డ్రాప్ అప్ అయిపోవచ్చు. థ్యాంక్స్ అండి. ఓకే సార్.